మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కబోతుంది? కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సమాన డివిజన్లతో కాంగ్రెస్, సిపిఐ. అసెంబ్లీ ఎన్నికలకి కుదిరిన పొత్తు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి కుదరలేదు. సమాన డివిజన్లు రావడంతో మాది మిత్రపక్షమే అంటున్న కాంగ్రెస్. 20 రోజుల నుంచి రసవత్తరంగా సాగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హడావుడి 16వ తేదీన తెరపడనుంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్, సిపిఐ సమాన డివిజన్లు వచ్చాయి. ఇక మిగిలింది బీఆర్ఎస్, ఇండిపెండెంట్లే. ఆల్రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మా మద్దతు మీకే అంటూ సిపిఐ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9, 10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. ఇక ఇండిపెండెంట్లు అటు కాంగ్రెసా ఇటు సిపిఐయా అని తెలియాల్సి ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కూనంనేని సాంబశివరావు గారితో మంతనాలు జరిపినట్లు సమాచారం. మరి సిపిఐ పార్టీ బీఆర్ఎస్ కంటే అధిక డివిజన్లతో మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతుందా, లేక ముందుగా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బీఆర్ఎస్ ని యాక్సెప్ట్ చేస్తుందా అని ప్రజల్లో ఉత్కంఠ రేపుతుంది. ఒకవేళ సిపిఐ కాంగ్రెస్ తో కలిసినట్టయితే సిపిఐ, కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన సిపిఎం అన్ని కలుపుకొని 44 డివిజన్లు సిపిఐ సొంతం అవుతాయి. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది, మేయర్ పీఠం ఎవరికి అని. ఇటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ దా, లేక ప్రజల పార్టీ అయిన సిపిఐ దా? ఒకవేళ సిపిఐ బీఆర్ఎస్ తో పోటీ చేస్తే 30 డివిజన్లు సిపిఐ కిందకు వస్తాయి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మేయర్ పీఠం ప్రజల పార్టీ అయిన సిపిఐదే. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠాన్ని ఎస్టీ జనరల్ కేటగిరీకి ఇచ్చారు. ఇందులో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ కి 22 డివిజన్లు రాగా, ఇందులో 19వ డివిజన్ నుంచి 367 మెజారిటీతో గెలిచిన అభ్యర్థి మరియు 6వ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ 608 ఓట్లతో గెలిచిన అభ్యర్థి మేయర్ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక సిపిఐ నుంచి, ప్రజల పార్టీ నుంచి ఏకదాటిగా 23 డివిజన్లు రాగా, ఇందులో 20వ డివిజన్ నుంచి 277 ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థి మరియు 52వ డివిజన్ నుంచి 224 ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థి మేయర్ బరిలో ఉన్నారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నుంచి 8 మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో 32వ డివిజన్ నుంచి గెలిచిన అభ్యర్థి 161 ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థి మేయర్ బరిలో ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలిన 6 డివిజన్లలో ఇండిపెండెంట్లు గెలిచారు. ఇదంతా ఒక వ్యక్తి అయితే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రిజల్ట్స్ వచ్చిన కొన్ని క్షణాల్లోనే కిడ్నాప్ అయ్యారు అనే వార్తలు మరింత ఉత్కంఠగా నిలిచాయి. కిడ్నాప్ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముంది? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో మంది విద్యావేత్తలు, ప్రజల మనుషులు కార్పొరేటర్లుగా ఉన్నాక బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏంటి? మరోవైపు కొన్ని పార్టీల వర్గాల నుంచి ఓట్ల లెక్కింపులో తారుమారు జరిగాయి అని ఆరోపిస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వీడియోలు, వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. మేయర్ పదవిని దక్కించుకోవడానికి, సిపిఐతో పొత్తు కుదుర్చుకోవడానికి ఇటు కాంగ్రెస్ నుంచి అటు బీఆర్ఎస్ నుంచి రోజుకొక కథ తెరకెక్కుతుంది. మరి ఇదంతా చూస్తుంటే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు రోజు రోజుకి ఉడికెక్కుతున్నాయి. మేయర్ పదవిని దక్కించుకోవడానికి, సిపిఐతో పొత్తు కుదుర్చుకోవడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రోజుకొక కథ తెరకెక్కుతుంది. కౌంటింగ్ సెంటర్ల దగ్గర నుంచే బయటికి వచ్చిన గెలిచిన ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి కండువాలు కప్పి కార్లలో ఎక్కించుకొని తీసుకెళ్లిపోవడం కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరి ఇదంతా చూస్తుంటే కొత్తగూడెం మొదటి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి సిపిఐ పార్టీతో కలిసి అధికార పార్టీ పాలిస్తుందా, లేదా కర్ణాకర్ణిగా వినిపిస్తున్న పార్టీ నిబంధనల ప్రకారము సిపిఐ పార్టీ ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఓపెన్ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తుందా? మరి కొత్తగూడెం చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కొత్తగూడెం ప్రజలు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.